ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ చాలా స్పెషల్. ఎందుకంటే ఇది నేను పెళ్లి తర్వాత నేర్చుకున్న ఫస్ట్ డిష్ మా అత్తారింట్లో. అసలు ఇలాంటి డిష్ అంటూ ఒకటి చేస్తారని నాకు అప్పుడే తెలిసింది. చాలా సింపుల్గా, ఫాస్ట్గా, హెల్దీగా ఉండే ఈ డిష్ పేరు మెంతుల పులుసు. దీనికి కావాల్సింది గుప్పెడన్ని మెంతులు అండ్ ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు నీళ్ళు. సో ఎలా చేయాలో చెప్తాను. మెంతుల్ని ముందుగా ఒక గంట 2 గంటల సేపు నానబెట్టేసుకోవాలి. దాని తర్వాత నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని నీళ్ళల్లో బాగా నులిమేసుకుని నాననివ్వాలి. అది అలా నానుతూ ఉండంగా ఈ లోపల మనం ఒక 6-7 గ్రీన్ పచ్చిమిర్చి, తర్వాత 2 ఉల్లిపాయలు, చిన్నవైతే 2, పెద్దదైతే 1. ఇది నేను చేసిన క్వాంటిటీ పర్ 2 సర్వింగ్ చెప్తున్నాను. ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేపాలి. గుర్తుపెట్టుకొని ఉల్లిపాయలు ఎంత బాగా వేగి క్యారమలైజ్ అయితే, అంటే లైట్ బేబీ పింక్లోకి వస్తే అంత బాగుంటుంది. దాని తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి బాగా వేపేసుకుని దాని తర్వాత మనం నానబెట్టుకున్న మెంతులు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతులు ఫ్రై చేస్తున్నప్పుడు గుమగుమలాడే పరిమళం ఇల్లంతా వెదజల్లుతుంది. ఎంత బాగుంటుందో. దాని తర్వాత ఇప్పుడు చింతపండు నీళ్ళు ఏవైతే మనం నానబెట్టుకున్నామో ఆ నీళ్ళన్నీ చింతపండు స్ట్రెయిన్ చేసేసి నీళ్ళు వేసుకుని బాగా కలుపుకొని ఈ మెంతులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు నీళ్ళు బాగా మరగనివ్వాలి. దానికి మూత పెట్టేసుకుని బాగా మరుగులొచ్చే వరకు ఉంచేస్తే టేస్టే వేరనుకోండి. దాని తర్వాత చిటికెడు ఉప్పు, అంటే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకుని నీళ్ళు, ఈ చింతపండు రసం ఏదైతే మరుగుతోందో దాన్ని బాగా మరగనివ్వడానికి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కూర్చొనివ్వండి. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసరికి ఈ రసం అంతా బాగా దగ్గరికొచ్చేసి ఉంటదనమాట. ఈ దగ్గరికొచ్చిన రసంలో ఒక గ్లాసుడు నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ బాగా మరగనివ్వాలి. మొత్తానికి నూనంతా వాటర్ నుంచి దూరం అయిపోయి ఇలా వదిలేయాలనమాట. బాగా థిక్‌గా వస్తుంది. మీరు గనుక ఎక్కువ మనుషులుంటే వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పలచగా చేసుకోవచ్చు. తక్కువ ఉంటే కొంచెం దగ్గరికొచ్చేలాగా నూనె నీళ్ళు నుంచి విడిపోయేలా చేసుకుంటే అంతే. వేడి వేడి అన్నంలో దీంతోటి అప్పడాలు గానీ, లేదంటే ఒక మిక్స్చర్ గానీ నంచుకొని తింటుంటే ఆహా! భలే ఉంటుంది. చేదే ఉండదు. చాలా మంచిది. కనీసం 2 వారాలకొకసారైనా ఇలా తిని చూడండి. మీరు ఈ డిష్‌ని ట్రై చేస్తారా? లేదంటే ఎప్పుడైనా తిన్నారా? కామెంట్స్‌లో తెలపండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి.